सृष्टिस्थित्यप्ययेह नियतिदुषितमो बन्धमोक्षाश्च यस्मादस्ति श्रीब्रह्मरुद्र प्रभृतिसुरनरत्वेषु यत्कर्त्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् अगण्य दिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः लसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे ध्वजश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नवमी न्यायसुधातिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमद्दिवेहरान् श्रीवादिराजान् पीवन्देहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमणिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो तमां निर्जिता शेषमायभुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिसिन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नवमी न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शवानं शास्त्रज्ञैः च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः स्वस्त्यस्तु अखिलसन्मङ्गलानि सन्तु श्लोकैकश्रवणपठनमात्रेण कथावक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोतनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीभागवतपुराणे अद्य कथाप्रारम्भे किञ्चित् पूर्वकथानुवादः బ్రహ్మదేవుల వారు స్వయంభువమను అతడి కుమారుడు ప్రియవ్రత మహారాజు అతడి యొక్క విశిష్టమైనటువంటి చరిత్ర అతడి వంశాన్ని అక్కడ భగవంతుడు ప్రాదుర్భవించినటువంటి ఋషభనామక భగవంతుడి యొక్క విశిష్టత అతడి కుమారుడు భరత చక్రవర్తి అతడు రఘుగుణ మహారాజుకు ఉపదేశించినటువంటి తత్వములు అదేవిధంగా బ్రహ్మాండం యొక్క పరికల్పన నరకాదులు ఇవన్నీ కూడా నిన్నటి ప్రసంగంలో మనం తెలుసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. షష్ఠ స్కంద ప్రారంభంలో పరీక్షిన్ మహారాజు అడుగుతూ ఉన్నాడు, నివృత్తి మార్గ కథిత ఆదో భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణ యద సంస్కృతి. మొట్టమొదట మీరు మోక్ష మార్గాన్ని గురించి నివృత్త మార్గాన్ని మాకు ఉపదేశించారు. దాన్ని నివృత్తి మార్గంలో వెళితే మనకు మోక్ష ప్రాప్తి, భగవంతుడి ప్రాప్తి మనకు కలుగుతుంది, ఈ సంసారం నుండి విముక్తి కలుగుతుంది. ప్రవృత్తి లక్షణం, సంసారానికి కారణమైనటువంటి కామ్యకర్మాలను గురించి కూడా చెప్పారు. దేనివల్ల మనం ప్రకృతిలోనే ఈ సంసారంలోనే ఉండిపోతాము, అటువంటి దాన్ని కూడా మీరు మాకు ఉపదేశించారు. ప్రియవ్రత ఉత్తానపాదులు అదేవిధంగా అన్నిటినీ కూడా చెప్పారు. నరకముల గురించి కూడా చెప్పారు. అదునేహ మహాభాగా యథైవ నరకాన్ నరః నానోగ్ర యాతనాన్నేయ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. ఈ నరకముల నుండి తప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అన్నటువంటిది రాజు యొక్క ప్రశ్న. నచేదిహైవాపచితిం యతాంహసః కృతస్య కుర్యాన్ మన ఉక్తి పాణిభిః ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి ఏకీర్తితా మే భవతస్తిగ్మయాతనాః. మనిషి శాస్త్ర నిషిద్ధమైనటువంటి, శాస్త్రంలో లేనటువంటి కర్మలను తాను ఆచరిస్తూ వెళతాడు. ఆ విధంగా శాస్త్రంలో లేనటువంటి, శాస్త్రం నిషేధం చేసినటువంటి కర్మలను కాయ వాచ మనస చేస్తూ వెళతాడు. ఆ విధంగా చేసినప్పుడు అతడికి పాపం ప్రాప్తిస్తుంది. ఆ పాపానికి అతడు ఇక్కడే ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి, లేకపోతే అతడు నరకానికి వెళతాడు.
అంటే దానికి రాజు అంటాడు, దృష్టశ్రుతాభ్యాం యత్ పాపం జానన్నం ఆత్మనోహితం కరోతి భూయో వివశః ప్రాయశ్చిత్తమథోకతం. తాను చూసి ఉంటాడు, తాను విని ఉంటాడు ఇది తప్పు అని, అన్ని తెలుసుకొని కూడా మనిషి అది తనకు అహితము అని కూడా తెలుసు. ఆ విధంగా తెలుసుకున్నా కూడాను తాను కరోతి భూయో వివశః మళ్ళీ మళ్ళీ అదే తప్పుల్నే చేస్తూ వెళతాడు. అటువంటప్పుడు అతడికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ఏ విధంగా ఉన్నది అంటే, అతడు మంచి పను అతడు చెడు పనులను చేస్తాడు. చేసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడు. మళ్ళీ అదే చెడు పనులను చేస్తాడు. మళ్ళీ ప్రాయశ్చిత్తమే చేసుకుంటూ వెళితే దానికి అంతెక్కడ? ఎక్కడ ఆగిపోతుందది? ఎక్కడా ఆగదు. తప్పు చేస్తాడు, మళ్ళీ తాను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడు. తప్పు చేస్తాడు, ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడు. వీటినే చేస్తూ వెళతాడు. అది మన్యే కుంజర శౌచవత్. ఏనుగు స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఏనుగు స్నానం చేస్తుంది, మళ్ళీ మట్టిలో వెళుతుంది, మట్టి మీద పోసుకుంటుంది, మళ్ళీ వస్తుంది, నీళ్లలో దిగుతుంది, స్నానం చేస్తుంది. ఇదే అయిపోతుంది తప్ప మనిషికి శాశ్వతమైనటువంటి నివృత్తి లేదా అనంటే, కర్మణా కర్మ నిర్హారో నేహ ఆత్యంతిక ఇష్యతే అవిద్వదధికారిత్వాత్ ప్రాయశ్చిత్త విమర్శనం. కర్మను ఎలా పోగొడుతుంది అన్నటువంటిది రాజు యొక్క ప్రశ్న. ఒక తప్పు చేశాడు, చేయరానినటువంటి పనిని ఒకటి తప్పు చేశాడు, దానికి మళ్ళీ కర్మతోనే మీరు విముక్తి చెప్తూ ఉన్నారు, అది ఎలా కుదురుతుంది అంటే, అవశ్యంగా కర్మ ద్వారా ప్రాయశ్చిత్తం నుండి పాపకర్మాన్ని నివృత్తి చేయవచ్చు. ఇందులో రెండు భాగాలున్నాయి అన్నటువంటి దాన్ని చెబుతారు. అదేమిటి అంటే, ఒకటి విద్వదధికారిత్వం, ఇంకొకటి అవిద్వదధికారిత్వం. అర్థాత్ భక్తులు చేసేటువంటిది ఒక విధమైతే అభక్తులు చేసేటువంటిది మరొకటి. ఏమిటది అంటే దాని గురించి చెబుతారు. నాష్ణతః పథ్యమేవాన్నం వ్యాధయో అభిభవంతి ఏవం నియమకద్రాజన్ శనై క్షేమాయ కల్పతే. పథ్యాన్నే చేస్తూ వెళ్ళేటువంటి ఏది అది వద్దు ఇది వద్దు అని కేవలం శుద్ధమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి వ్యక్తికి కూడా రోగాలు అన్నటువంటివి వస్తాయి, లేదని కాదు. అదే విధంగా నియమంతో ఉన్నటువంటి వారికి కూడా నానా విధమైనటువంటివి వారికి దోషాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు బ్రహ్మచర్యం, శమో మన్నిష్టతా బుద్ధి, దమ ఇంద్రియ నిగ్రహ అని చెబుతారు. భగవంతుడి యందు మనస్సు పెట్టడం, దమ ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం, శౌచం, నియమ యమ, దేహవాగ్ బుద్ధిజం ధీరాహ ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః. ఇటువంటి వారు క్షపయంత్యఘం మహదపి వేణుగుల్మమివాన్లః. ఎంత ఘోరమైనటువంటి పాపాన్నైనా కూడా వారు దహనం చేసుకుంటారు. ఎవరికైతే తపస్సు, బ్రహ్మచర్యము, క్షమ, దమ, త్యాగ, సత్య, శౌచ, నియమ యమ. శౌచం చాలా ముఖ్యమైనటువంటిది. బాహ్యాభ్యంతర శౌచం. లోపల శుద్ధిగా ఉండాలి, బయట స్నానాదులను చేసి మడి మైల ఆచరించేటువంటి ఇవన్నీ కూడా ఉండాలి. దేహవాక్ బుద్ధిజం, దేహ వాక్కు మరియు బుద్ధి, వీటితో తాను భగవంతుణ్ణి తాను ఆరాధన చేయాలి. ఈ విధంగా ఉంటేనే తాను త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే ఎంత పెద్ద దోషాన్నైనా కూడా తాను నివృత్తి చేసుకోగలడు. కొంతమంది కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణాః అగం ధున్వంతి. కొంతమంది కేవలం విష్ణు భక్తిని చేసేనే తాము పాపాలను దూరం చేసుకుంటారు. అత్రైవ ఉదాహరంతి మాం. నీకు ఈ విషయంలో ఒక కథను చెబుతాను అని చెబుతారు. దానికి ముందు ఒక దివ్యమైనటువంటి భగవంతుడి మహాత్మ్యాన్ని చెబుతారు. సకృన్మన కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాయియైరిహ నతేయమంపాశ భృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతాః. భగవంతుడి పాదారవిందములయందు ఎవరైతే మనస్సును పెట్టి నిరంతరంగా భగవంతుడి గుణములను ధ్యానం చేస్తూ చేస్తూ ఆ మనస్సులో
మనస్సు ద్వారా భగవంతుడి పాదములను నిరంతరంగా స్మరణ చేస్తూ 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 వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎప్పుడూ కూడా యమదేవుణ్ణి కానీ యమభటులను కానీ వారు చూడరు. వారు తమ పాపాలనన్నిటినీ కూడా దూరం చేసుకుంటారు కేవలం విష్ణు భక్తి ద్వారానే. ఇది విద్వదధికారిత్వం. అత్రైవోదాహరంతి ఇమాం ఇతిహాసం పురాతనం. ఒక ప్రాచీనమైనటువంటి ఇతిహాసాన్ని చెబుతాను విను. కాన్యకుబ్జ దేశంలో దాసీపతి అజామిళ అని. అజామిళ మహాభగవద్భక్తుడు, సకల శాస్త్ర సంపన్నుడు, అన్నిటినీ తెలుసుకున్నటువంటి వాడు. ఒకసారి తాను తులసి ఇత్యాదులను తీసుకురావాలి అని చెప్పేసి సమీపంలో ఉన్నటువంటి అరణ్యానికి వెళతాడు. అక్కడ ఇద్దరు స్త్రీ పురుషులు వారు సంఘంలో ఉండిపోతారు. దాన్ని చూసి అతడికి కూడా ఆమె మీద మనస్సై తర్వాత అతడు ఆమె దగ్గరికి వెళ్ళి సంపర్కాన్ని చేసి సర్వస్వాన్ని వదిలిపెడతాడు. సకల శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మల్నే చేస్తాడు, శాస్త్రోపయుక్తమైనటువంటి కర్మల్ని చేయడు. భుంజాన ప్రపిబన్ ఖాదన్ బాలక స్నేహయంత్రిత. తర్వాత ఆమె ఎందు పుత్రులు కలుగుతారు. చివరి పుత్రుడికి మాత్రం నారాయణ అని పేరు పెడతాడు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకసారి దూరంలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి పిలుస్తాడు. దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణ స్వయం ప్లావితేన స్వరేణ. గట్టిగా నారాయణ అని పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు నారాయణ శబ్దజ్ఞానం, శబ్దార్థ జ్ఞానం అవుతుంది. నిశమ్యం నియమాణస్య ముఖతో హరికీర్తనం. చనిపోయేటువంటి వ్యక్తి ముఖం నుండి నారాయణ అన్నటువంటి కీర్తన విని తమ స్వామి యొక్క కీర్తన ఇది అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని లాక్కొని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ లాగేటువంటి వ్యక్తులు ఘోరమైనటువంటి రూపాన్ని తీసుకొని వస్తారు. వారు అజామిళుణ్ణి వికర్షతో అంతర్హృదయ దాసీపతి మణామిజ అజామిళం యమప్రేష్యాన్ విష్ణుదూతాః వారయామాసు రోజస. యమదూతులు వచ్చి ఆ అజామిళుణ్ణి యమలోకానికి తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు విష్ణుదూతులు వచ్చి వారిస్తారు. ఊచుర్ నిషేధితాస్తాంస్తే వైవస్వత పురస్సరాః. ఎవరు మీరు మమ్మల్ని నిషేధించడానికి? సర్వత్ర మేము ఎలా చెబితే అలాగే ఈ మానవలోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మేము యమసదనానికి తీసుకొని వెళతాము, మమ్మల్ని ఆపేవారు ఎవరూ లేనే లేరు అన్న వెంటనే వాళ్ళు అడుగుతారు, యూయం వై ధర్మరాజస్య ఇది నిర్దేశకారిణ భ్రూత ధర్మస్య నత్స్తత్వం. ధర్మం అంటే ఏమిటి నాకు చెప్పండి అని విష్ణుదూతులు యమదూతులను అడుగుతారు. వేద ప్రణహితో ధర్మ. వేదంలో చెప్పబడ్డటువంటిది ధర్మం. హ్యధర్మస్తద్ విపర్యయ. దానికి విరుద్ధమైనటువంటిది అధర్మము. వేదో నారాయణ సాక్షాత్. వేదములు నారాయణుడు అంటే వేదమునకు నారాయణునికి అభేదమని కాదు, మొట్టమొదట భగవంతుడే దాన్ని ఉపదేశించాడు. అందువల్ల వేదము నారాయణ స్వరూపములు అని అర్థవా. సకల వేదములు కూడా భగవంతుణ్ణే ప్రతిపాదిస్తాయి కాబట్టి వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి సుష్టుమా. ఏన స్వధామ్యమీభావాః రజస్సత్వతమోమయాః. ఈ విధంగా వాళ్ళు చెప్పి, సరే ఎవరెవరు ఏం తప్పు చేశారు, మీరు యమలోకంలో ఉంటారు, మీకు ఎలా తెలుస్తుంది ఎవరేం తప్పు చేశారు సరి చేశారు అని? మీరెవరు శిక్షనివ్వడానికి అంటే యమదూతులు చెబుతారు. సూర్యుడు, అగ్ని, ఖం అంటే ఆకాశము, అదేవిధంగా మరుద్దేవతలు, గావహ గోవులు, గావహ స్వర్గము, అదేవిధంగా సోమ చంద్రుడు, సంధ్యాహని పూర్వ సంధ్య ఉత్తర సంధ్య, ఉదయము మరియు సాయంత్రము, దిక్కులు, కాలము, స్వయం ధర్మ. ఈ విధంగా స్వయం ధర్మరాజు ఇది హేతే ధర్మస్య సాక్షి. వీళ్ళందరూ మనం చేసేటువంటి ప్రతి ఒక్క దానికి వెళ్ళి, అంటే ఎవ్వరూ లేరు, ఏకాంతంలో ఉన్నాను, నేను తప్పు చేసినా కూడా ఏమీ జరగదు నాకు అని అనుకోవద్దు. ఉదయం సూర్యుడు ఉంటాడు, సాయంత్రం అగ్ని ఉంటుంది, దీపం ఉంటుంది, లేదు ఖం మరుత్ ఆకాశం ఉంటుంది, దిగ్దేవతలు ఉంటారు, కాలనియామకుడైనటువంటి కాలాభిమాని దేవత, ఇంతమంది ఉభయ సంధ్యాహని ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం
పుణ్యాన్ని చేస్తే అక్కడ పుణ్యం చేశాడు అని మన తరపున సాక్షిని చెబుతారు. లేదు అంటే తప్పు చేశాడు అని రెండిటికి సాక్షిభూతులై ఉన్నారు. అందువల్ల వీరు చేసినటువంటిది ఇతడు చాలా ఘోరమైనటువంటి తప్పును చేశాడు. తాను తన వర్ణాశ్రమ ధర్మాలను వదిలిపెట్టేసి నానా విధమైనటువంటి క్రూర కర్మలు చేశాడు. అందువల్ల ఇతడిని మేము శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతారు. చెబితే అప్పుడు వాళ్ళంటారు, మీకంతగా నిజంగా ఇతడిని శిక్షించాలి అని ఉంటే అప్పుడు వాళ్ళంటారు విష్ణుదూతులు, అహో కష్టం దృశాం అధర్మ స్పృశతే సతాం. ధర్మాత్మలకు కూడా ధర్మాధర్మ వివేక జ్ఞానం లేకుండా పోతే జనులందరూ ఎవరికి చెప్పుకోవాలి? ప్రజానాం పితరో ఏచ శాస్తార సాధవ సమాహ. మీరు సరిగా శాసనం చేస్తారు అని మీ మీద విశ్వాసం ఉంచారు. మీరే కంచే చేను మేసేస్తే ఇంకెవరు దిక్కు చెప్పండి? యద్యదాచరతి శ్రేష్ఠ. మహాత్ములు దేన్ని ఆచరిస్తారు, ఉత్తములు దేన్ని ఆచరిస్తారు, మిగిలిన వాళ్ళందరూ దాన్ని చూసి నడుచుకుంటారు అన్నటువంటిది లోకరూఢి. సరే, అయం హి కృత నిర్వేషో జన్మకోట్యంహసామపి. ఇతడు పాపాలను చేశాడు, ప్రాయశ్చిత్తమేమీ చేసుకోలేదు అని మీరు అంటూ ఉన్నారు. కానీ ఇతడి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని ఇతడు చేసుకున్నాడు. ఎందువల్ల అంటే చివరిలో నారాయణ అని జపించాడు కాబట్టి ఇతడి పాపములన్నీ కూడా దూరమయ్యాయి. ఎటువంటి వాడు? స్థేన సురాపో మిత్ర బ్రహ్మ గురు. నానా విధమైనటువంటి పాపాలను చేసినటువంటి వారు కూడాను వారు భగవన్ నామ సంకీర్తన చేస్తే వారికి పాపములన్నీ కూడా దూరమవుతాయి. ఇతడు నారాయణ స్మరణను చేసి నారాయణ అని చెప్పాడు కదా, అందువల్ల ఇతడి పాపములన్నీ దూరమయ్యాయి అని. ఇదే సందర్భంలోనే ఆచార్యుల వారు చెబుతారు భాగవత తాత్పర్యంలో, ఊరికే అన్యాలాపంగా ఇక్కడ భాగవతాన్ని చూస్తే ఎవరు ఏ విధంగా చెప్పినా కూడా ఆ నామస్మరణ అది మనల్ని పవిత్రుల్ని చేసేస్తుంది. అంతేకాకుండా దానికి ఒక దృష్టాంతాన్ని కూడా ఎంతో మంది ఇస్తూ ఉంటారు. ఏమిటది అంటే, నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కూడాను అది మనల్ని కాల్చుతుంది ఏ విధంగానో అదే విధంగా అని. దృష్టాంతం అది సరి, ఆ దృష్టాంతం ఇక్కడ అది సరిపోదు అని అంటారు. ఎందువల్ల అంటే ఆచార్యుల వారు ప్రమాణాన్ని చెబుతారు. అభక్త్యోదాహృతన్నైవ ఫలధాతృ భవిష్యతి అని. అంటే భక్తులు కానటువంటి వారు, భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వారు, భగవంతుడి మీద స్నేహం లేనటువంటి వారు, భగవంతుడి మహాత్మ్య జ్ఞానాన్ని తెలుసుకోనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎన్నిసార్లు, ఒకసారి కాదు కోటి సార్లు నారాయణ మంత్రాన్ని జపించినా కూడాను, నారాయణ నామస్మరణ చేసినా కూడాను అది ఫలితాన్ని ఇవ్వదు. అవశ్యంగా ఇది నన్ను ఉద్ధరిస్తుంది అన్నటువంటి పరమ విశ్వాసంతో భగవంతుడి పాదార విందమున యందు భక్తిని చేస్తూ ఈ నామస్మరణ చేస్తే దాని విలువ ఎక్కువ తప్ప అది కాకుండా జపిస్తే ఏ ప్రయోజనం లేదు. అందువల్ల ఇక్కడ అతడు అటువంటి నామాన్నే కీర్తించాడు అని అజామిళ ప్రసంగంలో ఆచార్యుల వారు చెబుతారు. ఆ విధంగా మీరు వెళ్ళి మీ స్వామి అయినటువంటి యమదేవుడి దగ్గరికే వెళ్ళి మీరు అడిగిరండి అని చెబుతారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అడిగి వస్తాము, వచ్చిన తర్వాత ఇతన్ని తీసుకువెళ్తాము. వాళ్ళిద్దరు ఘోర రూపాలు వెళ్ళిన తర్వాత ఇతడికి కాస్త మనస్సు ఇద్దరిని చూస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా అజామిలుడు. వారిద్దరి సంవాదాన్ని వింటూ ఉన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని చూస్తాడు. వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అహోమే పరమం కష్టం అభూత్ అవిజితాత్మన ఏన విప్లావితం బ్రహ్మ వృషాళ్యాం జాయతాత్మన భక్తిమాన్ భగవత్యాశు మాహాత్మ్య శ్రవణాద్ధర హరే అనుతాపో మహానాసిత్ స్మరతో అశుభమాత్మన. అజామిడదంతా చూసి, ఎంత నా ఘోరమైనటువంటి పాపాలను చేశాను లెక్కనే లేదు, అయినా కూడా చనిపోయేటువంటి నా వ్యక్తికి నారాయణ అని స్మరణం రావటం ఏమిటి, అంతలోపల యమదూతులను పంపించేటువంటి విష్ణుదూతులు నా దగ్గరికి రావడం ఏమిటి అని చెప్పేసి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టేసి
తపస్సు, నానా విధమైనటువంటి వర్ణాశ్రమోచిత ధర్మాలను నేను వదిలిపెట్టి ఎంత ఘోరంగా ప్రవర్తించాను నేను. ఇది స్వప్నమా నిజమా అని తెలుసుకొని అప్పటికప్పుడు అన్నిటినీ వదిలిపెట్టుకొని బంధాలనన్నిటినీ కూడా తెంచుకొని తానక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళతాడు అంటే తాను ఇతి జాత సునిర్వేదః పరమ వైరాగ్యాన్ని సంపాదిస్తాడు. క్షణసంగేన సాధుషు గంగాద్వారం ఉపేయాయ ముక్త సర్వానుబంధనః. గంగాద్వారానికి హరిద్వారానికి వెళ్ళి సర్వసంగ పరిత్యాగి అయి సతస్మిన్ దేవసదని అక్కడ ఒక త్రివిక్రమ దేవాలయం, ఆ దేవాలయానికి వెళ్ళి గంగా తీరంలో గంగలో స్నానం చేసి నిత్యం త్రికరణ శుద్ధిగా నారాయణ ధ్యానంలోనే ఉండిపోతాడు. యోగాభ్యాసంతో తాను ఇంద్రియములను సకల విషయ భోగాలను అన్నిటినీ కూడా జయించి తాను తన మనస్సును భగవంతుడి యందు పెట్టి అతడి గుణాలను స్మరణ చేసుకుంటూ నిరంతరం తాను ఆ పూర్వస్మృతి ఉంటుంది కాబట్టి అదంతా కూడా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆ తీర్థంలోనే తన కళేవరాన్ని వదిలిపెడతాడు. అప్పుడు ఒక దివ్యమైనటువంటి విమానం వచ్చి అతన్ని తీసుకుని వెళుతుంది. ఈ విధంగా అజామినుడు కేవలం భగవన్ నామస్మరణ ద్వారానే ముక్తిని పొందాడు. ముందే చెప్పాను, ఇది అందరికీ కాదు. విద్వదధికారిత్వం అవిద్వాంసులకు ఒక విధంగా, మరి అవిద్వాంసులకు లేనే లేదా అంటే వారు కూడా త్రికరణ శుద్ధిగా నిషిద్ధమైనటువంటివన్నిటినీ కూడా త్యాగం చేసి పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని భగవంతత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేస్తే వారికి కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు, లేదని కాదు. సరే, వీళ్ళందరూ కూడా వెళ్ళి స్వామి ఇంతవరకు నీవే సర్వోత్తముడు అని మేము అనుకున్నాము, కానీ ఇవాళ ఎవరో చాలా అద్భుతమైనటువంటి రూపం ఉన్నటువంటి వారిద్దరు వచ్చి మీరు చెప్పినటువంటి అజామినుడిని తీసుకురావాలి అని వెళితే వాళ్ళు అడ్డుపడ్డారు. వాళ్ళెవరు? నీకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు యమదేవుల వారు చెబుతారు, పరోమదన్యో జగతస్తస్పృశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వం. నాకంటే గొప్పవాడు సాక్షాత్ భగవంతుడు ఉన్నాడు. నా వంటి వారు ఎంతో మంది, ఈ వస్త్రంలో దారం అటు ఇటు ఉంటుంది కదా, ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుడు అందరినీ మమ్మల్ని అందరినీ మేమందరం కూడా అతన్ని ఆశ్రయించే ఉన్నాము. వేరే దారి ఎవరికీ లేదు. నేను మాత్రమే కాదు. అహం మహేంద్రో నిరతి ప్రచేత సోమోగ్నిరీశ పవనోర్కో విరించి ఆదిత్య విశ్వే వసవోత సాధ్యా మరుద్గణా రుద్రగణాస సిద్ధా. మహేంద్రుడు, నిరతి, ప్రచేతసలు, సోమ, అగ్ని, ఈశ, పవన, అర్కావి అందరూ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అతడి అధీనంలోనే ఉన్నాము. ఎవరూ స్వతంత్రులం కాదు. ఆ భగవంతుడు ఏదైతే ఆదేశిస్తే అదే మనం చెయ్యాలి అని చెప్పి, ఇప్పుడు మరి తీసుకురావాలా వద్దా, ఎవరిని తీసుకురావాలి అదైనా మాకు చెప్పండి అని అంటే, ఎవరు విష్ణు భక్తులో వాళ్ళని తీసుకురావద్దు అని చెబుతారు. ధర్మాధర్మాలను చెబుతారు. ఎవరిని తీసుకురావాలి అంటే దాన్ని కూడా చెబుతారు. తేదేవ సిద్ధ పరిగీత పవిత్ర గాథాః ఏ సాధవ సమదృశో భగవత్ ప్రపన్నాః తాన్నోపసీదత హరేర్గదయాభిగుప్తాన్ నైషాం భయం చ నచ వయం ప్రభవామ దండే. ఎవరైతే భగవంతుడి ప్రసిద్ధమైనటువంటి నామాలను అతడి గుణాలను కీర్తన చేస్తూ ఉంటారో, దానివల్ల పవిత్రులుగా ఉంటారో అటువంటి సాధువులను, భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వారిని తాన్నోపసీదత వారి దగ్గరికే వెళ్ళొద్దండి. వారు భగవంతుడి గదతో ఎల్లప్పుడూ కూడా భగవంతుడి గద వాళ్లను సంరక్షణ చేస్తూ ఉంటుంది. అందువల్ల వారికి ఎటువంటి వారి భయం కూడా ఉండదు ఆ భగవద్భక్తులకు. మరి ఎవరిని తీసుకురావాలి అంటే తానానయధ్వం అసత, అటువంటి అసాధువులను తీసుకురండి. ఎవరిని? విముఖాన్ ముకుంద పాదారవింద మకరంద రసదజస్రం. భగవంతుడి పాదారవిందముల నుండి విముఖులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అర్థాత్ భగవద్భక్తులు కానటువంటి వారు, నిష్కించనై పరమపుంస జుష్టాగృహే నిరయవర్త్మని బద్ధతృష్ణాన్, కేవల విషయాసక్తితో కామ్యకర్మల్ని చేస్తూ చేస్తూ అంతా తనదే అన్నటువంటి మౌఢ్యంలో ఉన్నటువంటి వ్యక్తి
ఎవరి జిహ్వా నోరైతే ఒక్కసారి కూడా భగవంతుణ్ణి వర్ణించదో, చేతశ్చ ఎవరి మనస్సు ఒక్కసారి కూడా భగవంతుడి స్మరించదో, ఎవరి శిరస్సు అయితే ఒక్కసారి కూడా భగవంతుడికి నమస్కరించదో అటువంటి వారిని తీసుకొని రండి. జిహ్వాన భక్తి భగవద్గుణనామధేయం. ఎవరి మనస్సు అయితే, ఎవరి నాలుకైతే ఒక్కసారి కూడా భగవంతుణ్ణి వర్ణించదో, చేతశ్చన స్మరతి తచ్చరణారవిందం. ఎవరి మనస్సు ఒక్కసారి కూడా భగవంతుణ్ణి స్మరించదో, కృష్ణాయనో నమతి తచ్చిర యచ్చిర ఏకదాపి. కృష్ణుడికి ఒక్కసారి కూడా శిరస్సు వంచి ఎవరైతే నమస్కారాన్ని చేయరో అటువంటి వారిని తీసుకురమ్మని యమదేవుల వారు ఆదేశిస్తారు. ఈ విధంగా పాప ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నటువంటి వాడు అజామిలుడు. అజామిలుడి దృష్టాంతాన్ని అందరూ కూడా చెబుతారు. అందరూ కూడా ఒకసారి అందరూ కూడా అజామిలుడి యోగ్యత ఉన్నటువంటి వారైతే అవశ్యంగా పోవచ్చు. కానీ యోగ్యత అందరిది అజామిలుడి యోగ్యత కాదు కదా. అతడు ఒక్కసారి కీర్తన చేస్తే అతడికి యమదూతులు వదిలిపెట్టి విష్ణుదూతుల మాటతో వాళ్ళు వదిలిపెట్టారు. తన పూర్వ ప్రారంధం పోయింది అని తెలుసుకొని వెళ్ళి సాధన చేసుకున్నాడు. అందరికీ ఇది సాధ్యపడదు. వారి వారి యోగ్యత వేరేనే ఉంటుంది. అందువల్ల సాధన ప్రారంభం నుండే మనం చేస్తూ వెళ్ళాలి. కేవలం నామ సంకీర్తన చేస్తాను, దానివల్ల నామ సంకీర్తన అవశ్యంగా చేయాలి. మిగిలిన మనకు విధించినటువంటి శాస్త్రం అవశ్యంగా చేయమని చెప్పినటువంటి స్నాన సంధ్యాది జపకర్మ యజ్ఞ దానములు అవశ్యంగా మనం చేయవలసిందే. దానికి మినహాయింపును భగవంతుడు ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. తర్వాత ప్రాచీన బరిహి గురించి చతుర్థ స్కందం చివరిలో చెప్పారు కదా. అతడి కుమారులు ప్రచేతసులు వారు తపస్సు చేసుకోవడానికి వెళతారు. తిరిగి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద వృక్షాలన్నీ పెరిగాయి. వాళ్ళకి రావడానికే దారి లేదు. అప్పుడు తాము అగ్నిని సృష్టించి ముఖతో వాయుమగ్నించ, ముఖం నుండి వాయువును అగ్నిని సృష్టించి ఆ వనదేవతలందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్నప్పుడు రాజోవాచ మహాన్సో మన్యుంచ మన్యుం ప్రశమయన్నివ. మీ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి అని చెప్పి ఆదౌ ప్రజాపతిర్భగవాన్ హరిరవ్యయ వనస్పతీనోషధిశ్చ ససర్జోర్జమిషం విభు. అందరికీ ఉపయుక్తం కాని అని వనస్పతులను ఓషధులను అన్నిటినీ కూడా భగవంతుడే సృష్టించాడు. అటువంటిది మీరిలా చేస్తే ఎలా అవుతుంది? అందువల్ల ఈ వృక్ష దేవతలే పెంచినటువంటి ఒక కుమార్తె ఉన్నది, వార్క్షి అని ఆమె పేరు. ఆమెను మీరు వివాహం చేసుకోండి, అక్కడ సంతానోత్పత్తిని చేయండి అని చెబితే సరే అని వారు అక్కడే సంతానాన్ని పొందుతారు. అప్పుడు చనిపోయినటువంటి దక్ష ప్రజాపతినే మరీ ఇక్కడ జన్మిస్తాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అతడికి దక్ష అనే పేరు వస్తుంది, దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి మనసైవాసృజత్ పూర్వం ప్రజాపతి రిమా ప్రజా. తాను మనస్సుతోనే ఎంతో మందిని సృష్టించాడు, కానీ వారి ద్వారా తర్వాత సృష్టి జరగలేదు అని చెప్పేసి హంసగుహ్య స్తోత్రాన్ని చేస్తాడు భగవంతుణ్ణి. తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరం. అఘమర్షణ తీర్థము అని ఉన్నది. ఆ అఘమర్షణలో త్రికాల స్నానం ఆచరించి భగవంతుణ్ణి తాను దివ్యమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు. నయస్య సఖ్యం పురుషో వేత్తి సఖ్యో సఖావసన్ సంవసత పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్త దృష్టి తస్మై మహేశాయ నమస్కరోమి. ఈ శరీరంలో భగవంతుడితో పాటుగా ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తన మిత్రుడు అని తెలుసుకోలేకపోతాడు. తనతో పాటే ఉంటాడు, తనకు సర్వస్వాన్ని అందిస్తాడు, అయినా కూడా అతడిని తెలుసుకోలేడు. ఎందువల్ల అంటే మానవులకు స్థూల దృష్టి ఉన్నది, సూక్ష్మ దృష్టి వాళ్లకు లేదు. అందువల్ల ఆ భగవంతుడి గుణగణాలను తాను తెలుసుకోలేడు. ఈ విధంగా ఒక దివ్యమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు. చేసిన తర్వాత భగవంతుడు ప్రాదుర్భవించి అవశ్యంగా పీతవాస ఘనశ్యామ ప్రసన్న వదనేక్షణ అని చెప్పేసి భగవంతుడిని స్తోత్రం చేస్తే భగవంతుడు నేను ప్రీతుడని అయ్యాను, నీకేం కావాలి కోరుకో అంటే తర్వాత భగవంతుడు అవశ్యంగా అనుగ్రహిస్తానని చెప్పేసి
బ్రహ్మదేవుల వారు చెప్పినటువంటి ప్రజావృద్ధిని చెయ్యాలి అని చెప్పేసి చెబితే, ప్రజాపతి యొక్క కుమార్తె అవశ్యంగా చెయ్యి, పంచజన ప్రజాపతి యొక్క కుమార్తె అసిక్ని ఆమెను వివాహం చేసుకో అని చెబుతారు. సరే అని ఆమెను వివాహం చేసుకొని అందులో 10,000 మంది హర్యశ్వులు అని జన్మిస్తారు. వాళ్ళందరూ కూడా సంతానాన్ని వృద్ధి చేయాలి అని చెప్పేసి చెబితే, ముందు తపస్సు చేస్తాము అని చెప్పేసి వెళతారు. వెళితే సింధు సాగర సంగమంలో, సింధు నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ సింధు సాగర సంగమంలో ఒకటి నారాయణ సరోవరం అని, అక్కడికి వెళతారు. తేపిరేత తదుస్ తత్ర నారాయణ సరస్తీర్థం సింధు సముద్రయోః సంగమో యత్ర సుమహాన్ ముని సిద్ధ నిషేవితం. ఎంతో మంది మునులందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఈ 10,000 మంది వెళ్ళి వారు తపస్సు చేస్తారు, హర్యశ్వులు. ఆ సమయంలో నారదుల వారు అక్కడికి వస్తారు. వచ్చి వారికి కూట ప్రశ్నలను వేస్తారు. ఏమని? ఒకే ఒక పురుషుడు ఉన్నటువంటి దేశాన్ని మీరు తెలుసుకున్నారా? లోపల ప్రవేశించిన తర్వాత మళ్ళీ బయటకు రానటువంటి బిలాన్ని మీరు తెలుసుకున్నారా? అని ఈ విధంగా కూట ప్రశ్నలన్నింటినీ కూడా అడుగుతూ వెళతారు. భూమి యొక్క అంత్యాన్ని మీరు తెలుసుకున్నారా అని అడుగుతారు. వాటికి దేనికి వారికి సమాధానం తెలియదు. మీరే చెప్పండి అని అంటే, అప్పుడు భూమి యొక్క అంతాన్ని తెలుసుకోవాలి అంటే, భూమి అంటే ఈ సంసారం, దాని యొక్క అంత్యం అంటే లింగభంగాన్ని చేసుకోవాలి, లింగ శరీర భంగం కలగాలి, దానికి ఉపాయాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప భూమిలో విత్తనం వేస్తే దాని నుండి మళ్ళీ చెట్టు వస్తుంది, మళ్ళీ దాన్ని తింటాడు, మళ్ళీ వేస్తాడు. ఇదే విధంగానే జరుగుతూ వెళుతుంది. అదే విధంగా ఈ సంసారంలో కూడా మనం ఆ సకామ కర్మల్ని చేస్తాం, మళ్ళీ సంసారంలోనే వస్తాం. ఈ విధంగానే తిరుగుతూ ఉన్నది తప్ప ఇక సాంసారికమైనటువంటి పనులు చాలు నాకు, నిష్కామంగా నేను ఉంటాను అని ఎప్పటికీ కూడా మనిషి ఆలోచించడు. ఇటువంటి ఆలోచన, నిష్కామ ఆలోచన లేకుండా మీరు సంసారాన్ని ఎలా జయిస్తారు మీరు? ఇంకా ఒక చోటికి వెళ్ళిన తర్వాత తిరిగి రానటువంటి ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మోక్షమే. ఒకే ఒక్క పురుషుడు స్వతంత్రుడు ఉన్నటువంటిది అదే. ఈ విధంగా అంతా కూడా వాళ్లకు తామే జవాబులు చెబుతారు. సరే ఏం చేయమంటారు? మీరందరూ కూడా సన్యాసాన్ని స్వీకరించండి అని సన్యాసాన్ని వారందరూ కూడా తీసుకుంటారు. ఇది తెలుస్తుంది దక్ష ప్రజాపతికి. సరే అని మళ్ళీ ఒక 1000 మందిని 1000 మంది సంతానాన్ని పొందుతారు. వారికి కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలను వేసి వాళ్ళకు కూడా ఈ సంసారం వద్దు అని సన్యాస ధర్మాన్ని నారదుల వారు మళ్ళీ ఉపదేశిస్తారు. చాలా కోపం వస్తుంది దక్ష ప్రజాపతికి. ఇంతమందిని వారు 3 రుణాలతో దేవతా రుణం, ఋషి రుణం, పితృ రుణాన్ని వారు తీర్చుకోవాలి. దేవతా యజ్ఞాన్ని చేసి దేవ రుణాన్ని, పాఠ ప్రవచనాలను చేసి ఋషి రుణాన్ని, సంతానాన్ని పొంది పితృ రుణాన్ని తీర్చుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. కానీ ఇవేవి చేయకుండా వాళ్ళను మోక్ష మార్గంలో మీరు పంపిస్తూ ఉన్నారు అని చెప్పేసి కోపగించుకొని, తస్మాల్ లోకేషు తే మూఢ నభవేద్ భ్రమతః పదం, ఒక్క చోట నువ్వు ఉండనే వద్దు అని శాపాన్ని ఇచ్చేస్తాడు దక్ష ప్రజాపతి. నారదుల వారు సంతోషంగా దాన్ని స్వీకరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సరే, మళ్ళీ మగ సంతానాన్ని పొందితే ఇక ఈ నారదుల వారు మళ్ళీ వచ్చి వాళ్ళకు సన్యాసాన్ని ఉపదేశిస్తారు అని చెప్పేసి ఆడపిల్లల్ని తాను పొందుతాడు 60 మందిని. అందులో 27 నక్షత్రాభిమాని దేవతలను చంద్రుడికి ఇస్తాడు, 13 మందిని కశ్యపుల వారికి, అందులో అంగిరసుల వారికి, కృషాశ్వుడికి, భూతానికి, తర్వాత మిగిలిన వాళ్ళని మళ్ళీ కశ్యపుల వారికి ఈ విధంగా ఇచ్చారు. అందులో కశ్యపుల వారి సంతానమే చాలా పెద్దది. వారి యొక్క దివ్యమైనటువంటి సంతానాన్ని ఒక అధ్యాయం పూర్తిగా దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ, యమధర్మరాజుకు 10 మందిని, త్రయోదశ కశ్యపుల వారికి 13 మందిని, కాలస్య నయనయుక్త సప్తవింశతి మిందవే 27 మందిని చంద్రుడికి, ఈ విధ భూత అంగిరస కృష అశ్వేభ్య ద్వే తాక్షస్య చాపరాహ. ఎవరెవరు అంటే భానుర్లంబ కకుజ్జామి అని చెప్పేసి చెబుతారు. విశ్వే దేవాస్తు విశ్వాయాం అప్రజాస్తాన్ ప్రచక్షతే,
విశ్వ అన్నటువంటి ఆమె పుత్రులు విశ్వే దేవతలు అని చెప్పేసి చెబుతారు. సాధ్య దేవతలు ఈ విధంగా మరుత్వాంశ్చ జయంతశ్చ మరుత్వాతాం బభూవతుః. ఈ విధంగా అన్నీ ఎవరెవరు ఎక్కడెక్కడ జన్మించారు అని చెప్పేసి అసురుల అందరి యొక్క సంతానం గురించి చెబుతారు. అదితి, ధను, కాష్ట, అరిష్ట, సురస, ఇలా, ముని, క్రోధవశ, తామ్ర, సురభి వీళ్ళందరూ కూడా కశ్యపుడి యొక్క భార్యలు. అందులో స్వర్భాను, సుప్రభ అన్నటువంటి నముచి ద్వారా స్వర్భాను యొక్క కుమార్తె సుప్రభ ఆహ్, ఆమెను నముచి వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా దానవుల సంతానం కూడా పెరుగుతుంది. విప్రచిత్తి మరియు సింహిక వాళ్ళిద్దరి యందు జన్మించినటువంటి వాడే రాహు, చివరివాడు. తర్వాత వాడు కేతు అని రాహు గ్రహంగాను, కేతువు గ్రహంగాను వీళ్ళిద్దరూ నిజంగా రాహుకేతువులు అసురులే. కానీ అందులో దేవతల ఆవేశం ఉన్నది. అందువల్ల మనం వారికి పూజ చేస్తాం. నిజంగా అయితే వారు అసురులే, పూజ లేదు. కానీ భగవంతుడు వారికి బ్రహ్మదేవుల వారి అనుగ్రహంతో వాళ్ళలో దేవతావేశం ఉన్నది అని వాళ్ళను మనం పూజిస్తాము. ఈ విధంగా ఉన్నది. అందులో దేవతా ద అసుర స్త్రీ అయినా కూడాను, అసుర స్త్రీ యందు జన్మించినటువంటి విశ్వరూపాచార్యుల వారిని త్వష్ట అన్నటువంటి తండ్రి ద్వారా రచన అన్నటువంటి త్వష్టృపత్ని. ఆమె దైత్య వంశంలో, దానవ వంశంలో వచ్చింది. ఆమె కుమారుడైనటువంటి విశ్వరూపాచార్యుల వారిని దేవతలు గురువుగా స్వీకరిస్తారు తమ ఆచార్యులుగా. ఎందుకు ఆ ప్రసంగం వస్తుంది అని శుకాచ పరీక్షిత్ రాజు అడుగుతాడు శుకాచార్యుల వారిని, స్వామి బృహస్పత్యాచార్యులుండగా విశ్వరూపాచార్యుల వారిని ఎందుకు తీసుకున్నారు అని. దానికి కారణాన్ని చెబుతాను. ఒకసారి ఇంద్రుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు. వందిమాగదులందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేవతలందరూ కూడా ఉన్నారు. అద్భుతంగా ఇంద్రుడి సభ విరాజిల్లుతూ ఉన్నది. ఆ సందర్భంలో అక్కడికి బృహస్పత్యాచార్యుల వారు వచ్చారు. వచ్చి వారేం చేశారు అనంటే, వారు రావడం చూశాడు ఇంద్రుడు. అయినా కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. చూడండి, దేవగురువులు బృహస్పత్యాచార్యులు వాచస్పతం మునివరం సురాసుర నమస్కృతం నోచ్చచాల ఆసనాదింద్ర, తన ఆసనం నుండి లెయ్యలేదు, అలాగే కూర్చున్నాడు. పశ్యన్నపి సమాగతం, వాడు వచ్చినా కూడా అది చూశాడు. చూడలేదు అంటే తప్పు లేదు. వాళ్ళెక్కడో గురువుగారు వచ్చారు, తానెక్కడో ఆసనం మీద ఉన్నాడు అంటే తప్పు కాదు. చూసి కూడా లేయకపోతే అది మహా అపరాధమైంది. సరే అని వాళ్ళు వచ్చినటువంటి వారు ఇంద్రుడు లేయలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్ళి ఇంట్లోకి కూడా వెళ్ళి అక్కడి నుండి కూడా అదృశ్యమైపోతారు. అప్పుడు ఇంద్రుడికి ఆ క్షణంలో మళ్ళీ గుర్తుకు వస్తుంది, తప్పు చేశాను అని చెప్పేసి. అప్పటికప్పుడు గురువుగారిని వెతకడానికని వెళతారు. ఎక్కడ చూసినా స్వర్గంలోనే బృహస్పత్యాచార్యులు కనిపించకుండా పోతారు. అది చూసి దానవులకు విచిత్రమైనటువంటి ఇదే అదను అని చెప్పేసి శుక్రనీతిని ఉపయోగించి అప్పటికప్పుడు దేవతల మీద దాడి చేసేసి దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొడతారు. అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళితే, బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నాభ్యనందత, నువ్వు చేసింది తప్పు ఇంద్ర, అందువల్ల నీవిప్పుడు రాజ్యైశ్వర్యాన్ని కోల్పోయావు. సరే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, సరే ఒక పని చెయ్యి, విశ్వరూపాచార్య అని త్వష్టృ యొక్క కుమారుడున్నాడు, ఆయన్ని తెచ్చి పౌరోహిత్యానికి నువ్వు పెట్టుకో. వాళ్ళందరూ వెళ్ళి నమస్కారం చేస్తే, మీరందరూ పెద్దవారు, నాకు దండం పెట్టవద్దండి. లేదు లేదు, నువ్వు మాకు పౌరోహిత్యానికి రావాలి, మమ్మల్ని నువ్వు రక్షించాలి అని చెప్తే, వృణీమహేత్వ ఉపాధ్యాయం బ్రహ్మిష్టం బ్రాహ్మణం గురుం అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. నిజంగా ఈ కర్మ యాజ్ఞిక కర్మ, ఇది గర్హ్యమైనటువంటిది అని ధర్మశాస్త్రాలు కొన్ని చెబుతాయి. అంటే కేవలం అది ధనమూలమే అయిపోతే దానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అటువంటి ధనార్జనే ప్రధానంగా అయితే అటువంటి పౌరోహిత్యమే వ్యర్థము. అందువల్ల నేను రాలేను. కానీ మీరు దేవతలు పిలుస్తున్నారు కాబట్టి వస్తాను అని చెప్పేసి వచ్చి, సరే ఇప్పుడు మమ్మల్ని నువ్వు రక్షించాలి, మేము యుద్ధంలో గెలవాలి. ఏం చేయాలి అంటే, నేను ఒక దివ్యమైనటువంటి కవచాన్ని మీకు చెబుతాను
అని నారాయణ వర్మ అని, వర్మ అంటే కవచం, నారాయణ వర్మ అని చెబుతారు. చాలా దివ్యమైనటువంటి స్తోత్రం ఇది. అటువంటి దాన్ని మొట్టమొదట ధౌతాంగ్రిపాణి రైచమ్య, పరిశుద్ధుడిగా ఉండి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనాన్ని చేసి పవిత్రపాణిగా ఉండి అంగన్యాస కరన్యాసాలను నారాయణ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాల ద్వారా చేసి ఒక పద్మాసనంలో ఆసనం వేసుని కూర్చొని తాను ధ్యానాన్ని చేస్తూ ఈ భగవంతుడిని స్మరించాలి. హరిర్విదధ్యాన్మసర్వరక్షాం న్యస్తాంగ్రి పద్మ పతగేంద్ర పృష్ఠే ధరారి శర్మాసి గదేషు చాప పాషాందధానోష్ట గుణోష్ట బాహు. ఆ భగవంతుడు తాను సర్వత్ర నన్ను రక్షించని, సర్వరక్షాం. ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే గరుత్మంతుడి భుజాల మీద తన తొడలను పెట్టి కూర్చొని భగవంతుడు అతడి చేతుల మీద తన పాదములను పెట్టాడు. ఆ భగవంతుడికి శంఖ చక్ర గదా ధనస్సు బాణము పాశ మొదలైనటువంటి సకల ఆయుధాలను చేత పట్టుకున్నాడు. ఆ భగవంతుడు నన్ను నీటిలో మత్స్యమూర్తిగా రక్షించని, యాదోగణములు భూతగణముల ద్వారా వరుణస్య పాశాత్ నీళ్లలో ఉన్నప్పుడు వరుణుడి పాశాల నుండి ఆ జలచర ప్రాణుల నుండి భగవంతుడు నన్ను రక్షించని, స్థలేచ మిగిలిన స్థలముల్లో మాయావటు అయినటువంటి వామనుడు నన్ను రక్షించని, ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు త్రివిక్రమఖ్యేవతు విశ్వరూప, త్రివిక్రమ రూపంతో పైన ఎగిరేటప్పుడు ఫ్లైట్లో వెళుతూ ఉన్నప్పుడు త్రివిక్రమ రూపి అయినటువంటి భగవంతుడు రక్షించని, అతి ఘోరమైనటువంటి అరణ్యాల్లో వెళుతూ ఉన్నప్పుడు పాయాన్ నృసింహ అరియూథ అసురయూథ పారిహి, నృసింహరూపి అయినటువంటి భగవంతుడు రక్షించని, ఎవరి మహా అట్టహాసాన్ని వింటేనే దానముల మహా అసుర స్త్రీల గర్భమే పడిపోతుందో అటువంటి నరసింహుడు నన్ను రక్షించని, రక్షత్వసో మధ్వని యజ్ఞకల్ప, మార్గంలో వెళ్ళేటప్పుడు దారిలో బస్సు కారులో వెళ్ళేటప్పుడు వరాహమూర్తి నన్ను రక్షించని, కొండపైన ఉన్నప్పుడు రామో అద్రికూటేశ్వత విప్రవాసే సలక్ష్మణోభ్యాత్ భరతాగ్రజో మాం. ఈ విధంగా భగవంతుణ్ణి అనేక విధాలుగా ఒక్కొక్కరు దేవర్షివర్య పురుషం కూర్మో హరిర్మాం నిరయ, అన్ని పాపముల నుండి కూర్మరూపి అయినటువంటి భగవంతుడు రక్షించని, ధన్వంతరి భగవాన్ అతడు ఆయురారోగ్యాలనిచ్చి రోగములను దూరం చెయ్యని అని చెప్పేసి, ద్వైపాయనో భగవాన్ బుద్ధస్తు పాషండి గణాత్ ప్రమాద, నానా విధమైనటువంటి వాటిని వింటూ ఉంటాం, అదే సరి అని అనిపిస్తుంది. అటువంటి వాటి ద్వారా బుద్ధుడు నన్ను రక్షించని, మాం కేశవో గదయా ప్రాతరవ్యాత్, ఉదయం కేశవుడు మధ్యాహ్నం గోవిందుడు, ఈ విధంగా భగవంతుడు నన్ను రక్షిస్తూ వెళ్ళని అని చాలా దివ్యమైనటువంటి నారాయణ వర్మ దీన్ని రోజుకు 3 సార్లు పారాయణం చేయమని ఆదేశిస్తారు. సర్వాపద్యో హరేర్నామ, ఇక్కడ కేవలం హరినామములు మాత్రమే ఉన్నాయి. సకల ఆపదల నుండి దీని ద్వారా రక్షణ కలుగుతుంది. భగవంతుడే ఒక రూపంగా వచ్చి రక్షణ చేస్తాడు. అన్ని నామాలతో ఇక్కడ చెబుతారు. ఇంద్ర నేను నీకు ఇది ఇచ్చాను, దీంతో నువ్వు ఎవరినైనా లోకంలో గెలవవచ్చు, యుద్ధంలో జయించవచ్చు. ఇది వెనకటికి ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజ, కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఈ విద్యను సిద్ధి చేసుకొని ఒక ఎడారిలో అక్కడే తన దేహాన్ని వదిలిపెట్టాడు. అతడి అస్థికలు అక్కడే ఉండిపోయాయి. కానీ ఒక తస్యోపరి విమానైన గంధర్వపతిరేకద, చిత్రరథ గంధర్వుడు తన స్త్రీలతో కలిసి విమాన మార్గంలో ఆ మా ఎడారి ద్వారా వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే అస్థికలు ఉన్నాయో దాని మీద నుండి విమానం వెళ్ళలేదు, కింద పడిపోతుంది. కింద పడిపోతే అప్పుడు మళ్ళీ అతడికి ఆకాశవాణి అవుతుంది. ఆ అస్థికలను తీసి ప్రాస్య ప్రాచీ సరస్వత్యాం, ప్రాచీ దిక్కులో ప్రవహించేటువంటి సరస్వతి నదిలో దాన్ని విసర్జన చేసి మళ్ళీ తన ఇంటికి వెళతాడు. ఎవరైతే దీన్ని వింటారో తం నమస్యంతి భూతాని, సకల భూతములు కూడా వారికి భయపడతాయి అని చెప్పేసి దివ్యమైనటువంటి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసి తాను వారిని సన్నద్ధులను చేస్తాడు. తర్వాత ఆ విశ్వరూపుడికి 3 తలలు ఉంటాయి. సోమపీఠ, సురాపీఠ, అన్నాద అని 3 తలలు ఆ విశ్వరూపాచార్యకు ఉంటాయి.
ఒకసారి యజ్ఞం చేసేటప్పుడు దేవతలకు ఏ విధంగా ఆహుతి ఇస్తూ ఉన్నాడో, తన తల్లి మీద ప్రేమ, తల్లి సైడ్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అసురులకు కూడా ఇస్తూ ఉన్నాడు. అది చూసి తప్పు చేస్తూ ఉన్నావు విశ్వరూపాచార్య అని ఇంద్రుడు అతడి తలను నరికేస్తాడు. అప్పుడు బ్రహ్మహత్యా దోషం వస్తుంది. దాన్ని పరిహారం చేసుకోవడానికి భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరేణం సంవత్సరాంతేదం భూతాశం భూతాశంసా విశుద్ధయే భూమి అంబుద్రుమ యోషిభ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః. దాన్ని 4 భాగాలుగా చేసి తాను విభజించి ఇచ్చేస్తాడు. భూమికి, జలానికి, అదేవిధంగా వృక్షములకు మరియు స్త్రీలకు అన్నటువంటి దాన్ని. ఆ భూమి దాన్ని తోడిన అంటే తవ్వుతూ ఉండగా అది మళ్ళీ పూర్తి అవుతుంది. వాటికి వరాలను కూడా ఇస్తాడు. ఈ విధంగా వాటికి దోషాల్ని, అందువల్లనే భూమి యందు ఉషర భూమి అని ఉంటుంది. అక్కడ ఏమీ పెరగదు. మీరు ఏం వేసినా కూడా అలాగే ఉంటుంది. అది బ్రహ్మహత్యా దూషితమైనటువంటిది. ఈ విధంగా దాని గురించి చెబుతారు. తర్వాత వాటికి వరాలను కూడా ఇస్తాడు. స్త్రీలకు కూడా ఆ బ్రహ్మహత్యా దోషమే నెలసరి అని చెప్పేసి చెబుతుంది శాస్త్రం. తర్వాత ఈ విధంగా బ్రహ్మహత్యా దోషాన్ని పరిహారం చేసుకున్నాను అని చెప్తే, అప్పుడు ఆ త్వష్ట ఎవరైతే విశ్వరూపాచార్య తండ్రి ఉన్నాడో, ఇంద్రుణ్ణి సంహారం చేసేటువంటి కుమారుడు కలగాలి అని చెప్పేసి తానేం చేస్తాడు అంటే, ఒక యాగాన్ని చేసి అక్కడ ఇంద్రశత్రుర్వివర్ధస్వ అని చెబుతాడు. ఇంద్రశత్రుర్వివర్ధస్వ అంటే అక్కడ స్వర వ్యత్యాసాన్ని చేసేస్తాడు ఆ విశ్వరూపాచార్య. అందువల్ల వ్యత్యస్త స్వరమైనందువల్ల చూడండి ఎంత విచిత్రము అంటే, ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకు కావాలి అని అడగడం పోయి, ఇంద్రుడి ద్వారా సంహారాన్ని పొందేటువంటి కుమారుడు నాకు కలగని అని చెప్పేస్తాడు. స్వర వ్యత్యాసమైనందువల్ల విపరీతమైపోతుంది. అందువల్ల చివరికి ఇంద్రుడి ద్వారా హతమయ్యేటువంటి అతిఘోరమైనటువంటి వృత్రాసురుడు అక్కడ జన్మిస్తాడు. ఆ వృత్రాసురుణ్ణి చూసి భయపడిపోతారు వీళ్ళందరూ కూడా. ఏం చెయ్యాలో తెలియదు. అందరూ కూడా భయవిహ్వతులై భగవంతుడి దగ్గరికి వెళితే భగవంతుడు అంటాడు, ఆలోచించవద్దు, వెళ్ళి దధీచి ఋషుల వారిని అడగండి, వారి తపస్సు చాలా ఉన్నది, వారి వెన్నముకను తీసుకోండి, దానిని విశ్వకర్మకిస్తే ఒక దివ్యమైనటువంటి వజ్రాయుధాన్ని చేస్తాడు అని. సరే అని అలాగే వెళతారు. వెళ్ళి ఆ నేను అత్యంత సంక్షేపంగానే చెబుతూ ఉన్నాను, చెప్పవలసింది చాలా ఉన్నది. తర్వాత తీసుకొని వస్తారు. యుద్ధం జరుగుతుంది. ఆ ఘోరమైనటువంటి వజ్రాయుధానికి తాళలేక అందరూ పారిపోతూ ఉన్నప్పుడు వృత్రాసురుడు అంటాడు, జన్మించిన వాడికి చావు తప్పదు, ఎందుకు భయపడతారు, అవశ్యంగా రండి యుద్ధానికి అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినపడరు. దేవతల్ని ఆహ్వానిస్తాడు రండి అని. వృత్రాసురుడి బాధను ఎవరూ కూడా తాళలేరు. ఆ సందర్భంలో ఇంద్రుడు యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఒక చేతిలో ఆయుధాన్ని ధరించి ఉంటాడు. ఆ చేతిని నాశనం చేస్తాడు. చేస్తే అప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి వజ్రాయుధం కింద పడిపోతుంది. ఇంద్రుడికి అది అవమానంగా భావిస్తాడు. వృత్రాసురుడు అంటాడు, ఎవరికి ఎవరికీ జయ విజయాలు శాశ్వతం కాదు. ఇవాళ నీ దగ్గర ఉన్నది నా దగ్గరికి రావచ్చు ఇంద్ర. భగవంతుడు ఒక్కడే శాశ్వతుడు. ఎందుకు భయపడతావు? తీసుకో, దాంతో యుద్ధం చెయ్యి. ఈ మధ్యలో ఒకసారి వాళ్ళిద్దరికీ కూడా ఒక చిన్న ఇదవుతుంది. ఏమిటి అంటే, నన్ను నీవు సంహారం చేసేటప్పుడు ప్రాణం ఉన్నవాడితో చేయకూడదు, ప్రాణం లేని వాటితో చేయకూడదు అని వృత్రాసురుడు కండిషన్ పెడతాడు. ఇంద్రుడు దానికి ఒప్పుకుంటాడు. కానీ ఎంత చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అతడు పుడతాడు. ఒకసారి వజ్రాయుధ సహితంగానే ఇంద్రుణ్ణి మింగేస్తాడు వృత్రాసురుడు. తర్వాత అతడి కడుపు చీల్చుకొని వస్తాడు. అంతవరకు బాహువులన్నిటిని కూడా కత్తరించి ఉంటాడు. మళ్ళీ ఆ బాహువులన్నీ వచ్చేస్తాయి. చేసేది లేక ఇంద్రుడికి అప్పుడు భగవంతుడిని శరణు వెళితే భగవంతుడు అంటాడు, జీవం ఉన్నది, అర్థాత్ ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది అని అంటే అది ఒక రకంగా ఈ సముద్రం మీద వచ్చేటువంటి నురగ ఏదైతే ఉందో ఫామ్,
దాంట్లో వజ్రాయుధాన్ని పెట్టి దాని ద్వారా అతడి శిరస్సును కత్తరించు అని భగవంతుడు ఒక ఉపదేశాన్ని చేస్తాడు. దానికి అనుగుణంగా ఇంద్రుడు అతడి వృత్రాసురుణ్ణి సంహారం చేస్తాడు. అతి ఘోరమైనటువంటి వృత్రాసురుడి సంహారం జరుగుతుంది. సరే, ఇదంతా మళ్ళీ బ్రహ్మహత్యా దోషం వచ్చింది కదా అంటే దాన్ని మానస సరోవరంలో ఒక కమలం అందులో లోపల వెళ్ళి అతి సూక్ష్మ రూపంతో వెళ్ళి అక్కడ ఒక సంవత్సర కాలం పాటు నరసింహ మంత్రాన్ని జపించి దాని సిద్ధిని పొంది బయటికి వస్తాడు దేవేంద్రుడు. ఆ అంతకాలం వరకు కూడా నహుషుణ్ణి రాజుగా చేసుకొని వాళ్ళందరూ కూడా ఉంటారు. ఈ సందర్భంలో ఈ తర్వాత వచ్చిన తర్వాత అతడికి అశ్వమేధ యాగాన్ని చేయించి మళ్ళీ గురువులైనటువంటి బృహస్పత్యాచార్యుల వారే వస్తారు. వారి ప్రార్థన మేరకు అంతా సరిపోతుంది. తర్వాత పరీక్షిత్ రాజుకు ఆశ్చర్యం కలుగుతుంది. వృత్రాసురుడు అని అంటారు, కానీ ఇంత మహా భగవద్భక్తుడు, భగవంతుడి గురించి ఇంత చెబుతాడు. ఎవరతడు అంటే వెనుకటికి పరీక్షితోత సంప్రశ్నం భగవాన్ బాదరాయణ శృణుష్వావహితో రాజన్ ఇతిహాసం యథా ఆసీద్ రాజా సార్వభౌమ శూరసేనేశ్వయం చిత్రకేతురితి ఖ్యాతో యస్యాసీత్ కామదుగ్మహి. చిత్రకేతు అనేటువంటి వ్యక్తి శూరసేన రాజ్యంలో తాను ఉండేవాడు. ఆ చిత్రకేతుడికి చాలా మంది భార్యలు, ఎక్కడా కూడా సంతానం కలగలేదు. ఒకసారి అంగిరస ఋషుల వారు అతడి దగ్గరికి రాగా అతడికి తత్వోపదేశాన్ని చేయాలి అనే వస్తారు వాళ్ళు, కానీ తాను దాన్ని వినిపించుకోకుండా సంతానం కావాలి అని పట్టుబడతాడు. చివరికి వారు చేసేదేం లేక నీకు శోకాన్ని సంతోషాన్ని మిగిలించేటువంటి ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు. పట్టమహిషి ఎవరైతే ఉన్నదో ఆమె ఎందే సంతానం కలుగుతుంది అని చెప్పేసి పట్టమహిషి ఎవరైతే ఉన్నదో ఆమె ఎందే సంతానం కలుగుతుంది. సరే అని చెప్పేసి సంతానమేమో కలిగింది. అప్పటి నుండి రాజుకు ఆమె మీదనే ఏకాగ్రత పెరిగిపోతుంది. తన కుమారుడిని చూసుకుంటూ ఆమె మీదే, ఆ కుమారుడి మీద, తల్లి మీద ప్రేమతో ఉండిపోతాడు. మిగిలిన వారి ఎవ్వరి మీద ప్రేమ చూపియడు. అది చూసుకొని వాళ్ళందరికీ కూడా కాస్త ఈర్ష్య కలుగుతుంది. ఆ మిగిలిన సవతులందరూ కూడా ఒకానొక సందర్భంలో ఆ కుమారుడికి విషాన్ని ఇచ్చేస్తారు. అది తిని చనిపోతుంది. అది చూసి చాలా బాధ కలుగుతుంది చిత్రకేతుకు. ఏం చేయాలన్నా కూడా ఇది అవ్వదు. ఆ సందర్భంలో మళ్ళీ ఒకసారి అంగిరసుల వారు, నారదుల వారు ఇద్దరు వస్తారు. వస్తే వాళ్ళ పాదం మీద పడి ఏడుస్తాడు. ఏడవద్దు, ఎవరికీ కూడా ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు, అందువల్ల ఏడ్చి ప్రయోజనం లేదు అని చెబుతారు. నారదుల వారు అంటారు, సరే ఒక పని చేద్దాం, ఆ కుమారుడు చనిపోయినటువంటి వాడిని నేను పిలిపిస్తాను, అప్పుడు అతడు వచ్చేట్లుంటే నీవు స్వీకరించు అని. సరే అని పిలిపించండి అని చెబుతాడు. వాళ్ళు పిలిపిస్తారు. పిలిపిస్తే ఆ కుమారుడు అంటాడు, జీవాత్మన్ పశ్యభద్రంతే మాతరం పితరంచతే సుహృదో బాంధవాస్తాను శుచాత్ తత్కృతయా భృశం. నీ కొరకు వాళ్ళందరూ కూడా శోకాన్ని ఏర్పరచుకొని ఉన్నారు, నువ్వు వెళ్ళిపోతే ఎలా అంటే ఆ జీవుడు అంటాడు, అప్పటికి ఆ దేహం లేదు కాబట్టి జీవుడే, కస్మిన్ జన్మన్యమి బ్రహ్మన్ పితరో మాతరో భవన్ కర్మభిర్ భ్రామ్యమాణస్య దేవతిర్యం నుయోనిషు. నేను ఎన్నో జన్మలను తీసుకున్నాను, అనంత జన్మలు నాకున్నాయి, ఒక్కడ ఎవరు తల్లిదండ్రులు ఎవరికి తెలుసు? ఈ జన్మలో ఏదో వారికి వారి కర్మానుసారంగా, నా కర్మానుసారంగా మేము అక్కడికి వెళ్ళాం. నదిలో ఇప్పుడు 2 చెట్లు అటు ఇటు కొట్టుకొని ఒక చోటికి చేరుతాయి, కాసేపు ప్రయాణిస్తాయి, మళ్ళీ తనకు తాను చూసుకుంటుంది. ఈ దాన్ని ఇది అది ఒక దారిలో వెళుతుంది, ఇది ఒక దారిలో వెళుతుంది. ఇప్పుడు మనది కూడా అంతే తప్ప వేరే ఏమీ లేదు. నేను మళ్ళీ ఆ దేహాన్ని తీసుకొని రాలేను, నాకు అది అయిపోయింది అని చెబుతాడు. అప్పుడు
మళ్ళీ జ్ఞానోదయం కలుగుతుంది విద్యాధరుడికి, చిత్రకేతువుకు. సరే నన్ను ఉద్ధరించండి అని ప్రార్థన చేస్తే నారదుల వారు మంత్రోపదేశాన్ని చేస్తారు. చేసి యమునా నదిలో విధిపూర్వకంగా స్నాన పితృతర్పణాదులను చేసి పుణ్యకర్మాలను చేసుకొని నీవు ఈ మంత్రాన్ని జపించుకో, సంకర్షణుడి సిద్ధి కలుగుతుంది. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికర కర కమల కుడ్మల ఉపలాళిత చరణారవిందేవుల పరమ పరమేష్టిన్ నమస్తే అన్నటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఇస్తారు. దాన్ని సాధన చేసుకొని తాను దివ్యమైనటువంటి విద్యాధరత్వాన్ని పొందుతాడు చిత్రకేతువు. తర్వాత తాను తన సామర్థ్యంతో, విద్యా సామర్థ్యంతో సంకర్షణ లోకానికి శేషదేవుల వారి పాద తలములకు వెళతాడు. సకల పాపాలను దూరం చేసుకుని అంతర్యామి అయినటువంటి ఆ సంకర్షణుడి దర్శనాన్ని కూడా చేసుకుంటాడు. ఒకసారి వచ్చేటప్పుడు ఒక లోకానికి వస్తాడు. వచ్చి అక్కడ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండడం చూసి నవ్వుతాడు. నవ్వితే అప్పుడు పార్వతీదేవి శాపం ఇస్తుంది. నా పతితో నేను కూర్చున్నప్పుడు నీవు అవహేళన చేస్తావా, నీవు అసుర జన్మలో జన్మించు అని. అందువల్ల అతడికి వృత్రాసుర జన్మ వస్తుంది. తన తప్పును తెలుసుకొని మన్నించమని ప్రార్థన చేస్తాడు. తర్వాత అక్కడ విష్ణు భక్తి నాకు పోయేది వద్దు అని చెప్పి తాను అంటాడు. అంటే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు చూడండి విష్ణు భక్తుల యొక్క మహాత్మ్యం ఎంత ఉన్నది అని, అసుర యోనిలో కూడా నాకు విష్ణు భక్తి ఉండాలి అని ప్రార్థన చేస్తారు. అతడే వృత్రాసురుడిగా వచ్చాడు అని చెప్పేసి ఇంత కథ జరుగుతుంది. అందువల్ల వృత్రాసురుడికి భగవంతుడి యొక్క తత్వం ఉన్నది, తత్వజ్ఞానం ఉన్నది అని చెబుతారు. తర్వాత కశ్యపుల యొక్క దితి కుమారులు వాళ్ళందరూ కూడా దైత్యులు, దానవులు అని వాళ్ళని పిలుస్తారు. తన కుమారులకు ఈ విధంగా మానభంగమే కలుగుతూ ఉన్నది అని చెప్పేసి, ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఘోరమైనటువంటి వ్రతాన్ని చెప్పండి నేను ఆచరిస్తాను అంటే, పుంసవనం అనేటువంటి 1 సంవత్సరం పాటు ఆచరించాలి అని చెబుతారు. సరే అని ఆచరిస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడు మధ్యలో వచ్చి నేను నీకు సేవ చేస్తాను పెద్దమ్మ అని అంటాడు. ఇంద్రుడిని నమ్మలేదు. అయినా చేస్తాడు కదా అని తన మీద తనకు నమ్మకం ఉంది కాబట్టి చెయ్యమని చెబుతాడు. రోజు ఆమెకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తూ వెళతాడు. ఈ విధంగా సంవత్సరం పూర్తి కావచ్చింది. ఇంకో ఒక రోజు గడిస్తే సరిపోతుంది. ఆ సందర్భంలో తానేం చేస్తాడు అంటే, తను తిని చేతులు కడుక్కోకుండా సాయంత్రం అలాగే ఎంగిలి చేతులతో అలాగే శ్రమకర్షితురాలై పడిపోతుంది. ఇదే అదనుని చూసుకుని ఇంద్రుడు లోపలికి వెళ్ళి, ఎందువల్ల అంటే అంత తపస్సుతో జన్మించినటువంటిది అది దానవులు కావడానికి వీల్లేదు అని తెలుసుకొని ఇంద్రుడు లోపల ప్రవేశించి గర్భాన్ని 7 భాగాలు చేసేస్తాడు. అవన్నీ కూడా ఏడుస్తూ ఉన్నాయి. అందువల్ల మారుదా అని మళ్ళీ విభాగాన్ని చేస్తాడు. అందరూ అవే 7 ఏళ్ల 49 మరుద్దేవతలు అని వాళ్ళందరూ కూడా వస్తారు. తర్వాత ఆ పుంసవన వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి అన్నటువంటి దాన్ని కూడా భాగవత నిరూపణ చేస్తూ షష్ఠ స్కందాన్ని ఇక్కడితో సమాప్తి చేస్తారు. దాని తర్వాత సప్తమ స్కందం ప్రారంభంలో పరీక్షిత్ రాజు శుకాచార్ణవాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. స్వామి, ఎందుకు ఎప్పుడూ కూడా ఈ భగవంతుడు అసురులనే సంహారం చేసి దేవతా పక్షపాతిగా ఉంటాడు ఎందుకు? రాజోవాచ సమప్రియ సుహృత్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యానవధీద్విషమో యథా. అత్యంత విషముడిగా అతడు ఎందుకు ఆ విధంగా సంహారాన్ని చేస్తాడు భగవంతుడు? అందరికీ సమానుడు, అందరినీ సమానంగా చూస్తాను అని అంటాడు కదా, ఎందుకు ఈ విధంగా చేస్తాడు? ఎందువల్ల అంటే అతడికి దేవతల ద్వారా ప్రయోజనము లేదు, దానవుల ద్వారా భయము లేదు. అటువంటప్పుడు దేవతలకే ఎందుకు ఇవ్వాలి, దానవులకు ఎందుకు ఇవ్వడు అంటే శుకాచార్యుల వారు అంటారు, సాధు పృష్టం మహారాజా, ఉత్తమమైనటువంటి ప్రశ్ననే అడిగావు. ఎక్కడైతే భాగవత మహాత్మ్యాన్ని విశేషంగా చెప్పవచ్చో చెబుతాను విను. నిర్గుణోపి హజో వ్యక్తో భగవాన్ ప్రకృతే పరః స్వయం స్వమాయా గుణమావిశ్య బాధ్యబాధకతాంగతః. భగవంతుడు ప్రకృతి విలక్షణుడు, అంతా నిజమే, లేదని కాదు.
ఆ గుణత్రయ వికారముల ద్వారా జనన మరణ రహితుడైనటువంటి ఆ భగవంతుడు తన అధీనంలో ఉన్నటువంటి ప్రకృతి ద్వారా దేవాసురుల యొక్క శరీరాన్ని నిర్మించి అందులో ప్రవేశించి వారికి బాధ్య బాధకత్వాన్ని ఇస్తాడు. అంతే తప్ప తాను బాధకుడవుతాడే తప్ప తాను బాధ్యుడు కాడు. ఇక్కడ తాత్పర్యం కూడా విశేషంగా ఉన్నది. ఒకటి చెప్తాను విను. సత్వ రజస్తమో గుణాలు. సత్వానికి ఉన్నాహం వచ్చినప్పుడు దేవతలకు ఉత్తమత్వాన్ని ప్రసాదిస్తాడు. దానికి విపరీతంగా తమో గుణానికి ఉన్నాహం వచ్చినప్పుడు అసురులకు ఇస్తాడు. హిరణ్యకశిపుకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. బలిచక్రవర్తి ఆ స్వర్గలోకాధిపత్యాన్ని భోగించాడు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఎన్నోసార్లు యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోయి వచ్చేస్తాడు. ఈ విధంగా ఉన్నది. జయకాలేతు సత్వస్య దేవర్షులను రజసహ అసురాన్ తమసో యక్షరక్షాంసి. రజస్సుకు ఉన్నాహం వచ్చినప్పుడు అసురులను, తమస్సుకు వచ్చినప్పుడు యక్షరక్ష భూతపిశాచాతులను తత్కాలాను గుణో భజన్. ఈ విధంగా ఉన్నది. జ్యోతిరాది రివాభాతి సంఘాతాన్న విచ్యతే. ఒక కాష్టంలో అగ్ని వలె ఉన్నది, దాన్ని తెలుసుకోవడం కష్టం. కాష్టాన్ని మథన చేస్తేనే దాని ద్వారా అగ్ని వస్తుంది. అదేవిధంగా గురు శిష్యులు మథన చేస్తేనే శాస్త్రంలో ఉన్నటువంటి తేజోరూపమైనటువంటి భగవంతుడి యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది అని చెప్పేసి భగవంతుడి యొక్క విశేష మహిమలను చెబుతూ అత్రయోదాహృత పూర్వం ఇతిహాస సురర్షిణ ప్రీత్యా మహాకృతవు రాజన్ పృచ్ఛతే అజాతశత్రవే. వెనకటికి మీ తాత ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేసేటప్పుడు ఇదే ప్రశ్ననే నారదుల వారికి అడిగారు. ఎప్పుడు శిశుపాల సంహారం అయినప్పుడు శిశుపాలుడు పుట్టినప్పటి నుండి తప్పే చేశాడు. అటువంటిది దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాకృతౌ వాసుదేవే భగవతి సాయుజ్యం చేది బహుభుజ. చేదిరాజు శిశుపాలుడు అతడికి భగవంతుడి యందు సాయుధ్యం కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది? ఎందువల్ల అంటే వాడు పుట్టినప్పటి నుండి దమఘోషసు తప్పాప ఆరభ్య కలభాషణాత్. నోటి నుండి మాటలు వచ్చేటప్పుడు అప్పటి నుండి కూడా కృష్ణుడిని తిడుతూనే పెరిగాడు. మరి వేణుడు ఆ పాపం చేశాడు అన్నందువల్ల వేణుణ్ణి సంహారం చేశారు, వీడిని ఎందుకు సంహారం చేయలేదు అనంటే దానికి దీర్ఘమైనటువంటి దీన్ని తాత్పర్యం అంతా ఉన్నది. యథా వైరానుభయ బందేన మర్త్యస్తన్మయతామియాత కీటపేషస్కృతారుద్దాము అన్నిటినీ చెబుతారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అంటే శిశుపాల దంతవక్రులైన రావణ కుంభకర్ణులైన హిరణ్యాక్ష స్వాభావికంగా వారు అసురులు కాదు. వారు జయ విజయులే ఆ అసుర శరీరంలో ప్రవేశించారు. వారికి స్వాభావికంగా భక్తి ఉన్నది. ఆ శరీరంలో ఉన్నందుకు ద్వేషం చేయవలసి వచ్చింది. వేణుడు అలా కాదు, స్వాభావికంగా అసురుడే. అందువల్ల అతడికి అతిఘోరమైనటువంటి ఇక్కడ కూడా ఆ దేహంలో ఉన్నటువంటి మరొక దుర్జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు భగవంతుడిని ద్వేషం చేస్తూనే వారు అంధం తమస్సుకు వెళతారు. ఇందులో సందేహం లేదు. ఈ జయ విజయులు మాత్రం ఆ దేహంలో ఉండి ద్వేషాన్ని చేసినా కూడా భగవంతుడు ఆ ద్వేషాన్ని చూడకుండా వాళ్ళ నిష్కల్మషమైనటువంటి భక్తిని చూసి భగవంతుడు ఎన్నో సందర్భాల్లో జరాసంధుడికి శిశుపాల దంతవక్తులు చెబుతారు. ఎందుకో జరాసంధ రాజా నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా ఒక్కొక్కసారి మా కృష్ణుడే సర్వోత్తముడు అని అనిపిస్తుంది అన్నటువంటి మాటను శిశుపాల దంతవక్తులు ఇద్దరూ కూడా చెబుతారు. ఎందుకంటే వాళ్ళకు స్వాభావికమైనటువంటి భక్తి ఉన్నది. అందువల్ల వీరు శాపాన్ని పొంది ఈ విధంగా జన్మించారు. కీదృశ కస్యవా శాపో హరిదాసాభిమనుషణ. హరిదాసులకు ఇటువంటి శాపం ఎక్కడ కలిగింది అంటే వెనుకటికి సనత్ కుమారుల యొక్క శాపాన్ని చెప్పి వారు ఆ విధంగా శాపాన్ని పొంది మొట్టమొదట హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. ఆ జన్మించినప్పుడు వరాహస్వామితో నరసింహస్వామితో యుద్ధాన్ని చేసేటప్పుడు అతన్ని విష్ణువు అని తెరచకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఇతడు ఒక రాక్షసుడు అని అనుకుంటారు. అందువల్ల రెండవసారి తర్వాతి జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు రాక్షసులుగానే జన్మిస్తారు. అప్పుడు రాముడి చేతిలో సంహారాన్ని పొందేటప్పుడు తాము
ఇతడొక మానవుడు అని తెలుస్తాడు. అందువల్ల తర్వాతి జన్మలో మానవులుగా, శిశుపాల దంతవక్తులుగా, రాజు అని తలుస్తారు. రాజులుగా జన్మిస్తారు. మూడవసారి చనిపోయేటప్పుడు అది చివరి జన్మ కాబట్టి అక్కడ చనిపోయేటప్పుడు మాత్రం అతడిని భగవంతుడు అని ధ్యానం చేస్తారు కాబట్టి భగవంతుడు వారి యందు స్వీకరించి తర్వాత భగవంతుడు సాయుధ్యం అంటే అక్కడ ఆ ద్వారపాలకుడు వచ్చి అక్కడ చేరతాడు. భగవంతుడు తన మోక్షలోకానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ ద్వారపాలకుడిని అక్కడ కూర్చోబెట్టి ఆ జీవుడికి ఆ దేహాన్ని ఇచ్చేసి భగవంతుడు లోపలికి వెళతాడు అన్నటువంటి తత్వం ఈ విధంగా ఉన్నది. సరే, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల గురించి చెప్పావు కదా! హిరణ్యాక్షుడు సంహారం చేయబడ్డాడు. హిరణ్యకశిపు గురించి నేను తెలుసుకోవాలని ఉన్నాను అంటే నారదుల వారు చెప్పడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే హిరణ్యాక్షుడిని భగవంతుడు వరాహ రూపంతో సంహారం చేశాడో ఆ కోపంతో హిరణ్యకశిపుడు అంటాడు, నేను ఎలాగైనా కూడా నాకు నా సోదరుణ్ణి సంహారం చేసినటువంటి శ్రీహరిని విపరీతంగా ద్వేషించి అతడి సంహారాన్ని చేసే నా తమ్ముడికి రక్తంతోనే నేను తిలోదకాన్ని ఇస్తాను, తర్పణాన్ని ఇస్తాను అని చెప్పేసి తాను ఆలోచన చేసి తాను ముందుకు వెళతాడు. ఎంత వారించినా వినడు. తర్వాత ఆ తమ్ముడికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా చేసి తన భటులకు ముందే ఆజ్ఞాపిస్తాడు. ఆ శ్రీహరి రావాలి అంటే అతడికి ముఖ్యమైనటువంటిది దేవతలు, బ్రాహ్మణులు వారు చేసేటువంటి యజ్ఞయాగాదులు, పూజలు. దాని ద్వారానే అతడికి శక్తి. అందువల్ల దాన్ని చిన్నాభిన్నం చేయండి అని చెబుతాడు. ముందే వాళ్ళ అసురులు, వాళ్ళకి అదే ప్రవృత్తి ఉంటుంది. ఇంకా చెయ్యమని రాజు ఆదేశిస్తే అందరూ కూడా అదే విధంగా చేస్తారు. చేసి తర్వాత హిరణ్యకశిపు తన తల్లికి, అదేవిధంగా హిరణ్యాక్షుడి పత్నికి అందరికీ కూడా సాంత్వన చేస్తాడు. అంబాంబహేవదు పుత్రాః వీరం అర్హత శోచితుం రిపోరభిముఖే శ్లాఘ్యః అభిముఖే శ్లాఘ్యః శూరాణం వదయీప్సితః. మీరెవ్వరూ కూడా శోకాన్ని పొందవద్దు. ఎందువల్ల అంటే మహాపరాక్రమవంతుడు యుద్ధంలో చనిపోతే అదే అతడికి దివ్యమైనటువంటిది, ఇష్టమైనటువంటిది అని చెప్పేసి నిత్యాత్మ వ్యయశుద్ధ సర్వవిత్ సర్వగఃపరః అని ఇక్కడ ఆచార్యుల వారు ఒక విశిష్టమైనటువంటి దాన్ని చెబుతారు. ఏమిటి అంటే ఇక్కడ కొన్ని స్తోత్రాలన్నీ కూడాను అది బ్రహ్మదేవుల వారికి అదే విధంగా తర్వాత వస్తుందదే. బ్రహ్మదేవుల వారిని స్తోత్రం చేసినా కూడా అవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రధానమైనటువంటి ధర్మాలు కదా అనంటే, అవును, భగవంతుడినే ప్రధానంగా చెబుతారు. కానీ అవాంతరంగా బ్రహ్మదేవుల వారిని కూడా చెబుతారు అని చెప్పేసి ఇక్కడ తాను తత్వోపదేశాన్ని చేస్తూ సుయజ్ఞనుడి యొక్క మరణ వృత్తాంతాన్ని చెబుతారు. అత్రాప్యుదాహరంతి మామితిహాసం పురాతనం యమస్య ప్రేతబంధూనాం సంవాదం తం నిబోధత. ఉషీనర దేశంలో సుయజ్ఞ అన్నటువంటి వ్యక్తి తను ఎన్నో నానా విధమైనటువంటి రాజ్యభారాన్నంతా కూడా చేసి తాను యుద్ధంలో చనిపోతాడు. అప్పుడు అందరూ కూడా వచ్చి ఇక అతన్ని దహనం చేయాలి, అంత లోపల వద్దు అని వారిస్తారు. ఇప్పుడు యమదేవుడు బాలక రూపంలో వచ్చి అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధి విమోహ. చూడండి, చనిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి వస్తారా? వాళ్ళు చూడండి ఎంత దుఃఖతప్తులై ఉన్నారు, మేమెంత సుఖంగా ఉన్నాము అని చెప్పేసి ఒక దివ్యమైనటువంటి మాట. పథిచ్యుతం తిష్టతిదిష్ట రక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి జీవత్యనాథోపి తదీక్షితో వనే గృహేపి గుప్తస్య హతో న జీవతి. ఏదో సామాన్లు తీసుకుని వెళుతూ ఉన్నాం, మార్గమధ్యంలో ఎక్కడో అది జారి పడిపోయింది. భగవంతుడి కృపాదృష్టి దాని మీద ఉన్నది, అది మనకే దొరకాలి అంటే 100 మంది జనసమ్మర్దం ఉన్నా కూడా అది అక్కడే పడి ఉంటుంది. అది దాన్ని మళ్ళీ అదే వ్యక్తి వచ్చి తీసుకుని వెళతాడు. పథిచ్యుతం తిష్టతి, దారిలో కింద పడ్డటువంటి వస్తువు అక్కడే ఉంటుంది ఎప్పుడు. పథిచ్యుతం తిష్టతి దిష్టరక్షితం, దైవం దాన్ని రక్షిస్తే. అదే ఇంట్లో పెట్టుకున్న వస్తువు కూడా ఒక్కొక్కసారి కనిపించదు. ఎందుకు? దేవత భగవంతుడి యొక్క కృపాదృష్టి లేకపోతే.
అనాథుడిగా ఉన్నా కూడా వనంలో ఉన్నాడు. ఎవరో ఏదో ప్రాణులేదో తెచ్చాయి, పెట్టాయి. వాడిని ఏ విధంగానైనా భగవంతుడు సంరక్షించాలి అంటే అవశ్యంగా భగవంతుడు సంరక్షిస్తాడు. సందేహమే లేదు. ఒక 10 మంది డాక్టర్లు అందరూ కలిసి అన్నీ ఎమర్జెన్సీ ఇది అన్నీ చేసినా కూడా ఒక్క ప్రాణాన్ని భగవంతుడు తీసుకొని వెళ్ళిపోతే మాత్రం ఏ డాక్టర్లు ఏమీ చెయ్యలేరు. ఇది నిజం. ఈ విధంగా ఉన్నది. అందువల్ల ఇది మోహజం. ఆ కళేవరాన్ని దహనం చేయండి. సుయజ్ఞో నన్వయం శేతే మూఢాయ మనుషోచత యశ్రోత యోను యోనువక్తేహ సనదశ్యేత కరిహిచిత. ఎవరు కూడా వీరు నా మాట వినటం లేదు అని చెప్పేసి తానంతా కూడా చెబుతాడు. ఒక లుబ్ధకుడు తాను వేటగాడు పక్షులను పట్టాలి అని చెప్పేసి ఒక వలను వేసి కాస్త గింజలు వేస్తాడు. వలలో వచ్చి ఒక పావురం చిక్కుకుంటుంది, ఆడపావురం. దాన్ని చూస్తూ దుఃఖిస్తూ మగ పావురం కూడా అక్కడే వచ్చి పడి చనిపోతుంది. ఈ విధంగా వీళ్ళ పరిస్థితి అవుతుంది. ఎవరూ తెలుసుకోవటం లేదు అని చెప్పేసి చెబితే చివరికి వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలిగి వాళ్ళందరూ కూడా ఆ బాలకుడి మాటలు విని అప్పటికప్పుడు వెళ్ళి సాయంత్రం సూర్యాస్తమయం కంటే ముందే అతడి కార్యాలన్నింటినీ కూడా చేసుకొని వస్తారు. అందువల్ల ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు అన్నటువంటి దాన్ని ఉపదేశ రూపంలో చెప్పి తాను మందరద్రోణ్యం అతి ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు హిరణ్యకశిపు. బ్రహ్మదేవుల వారిని ఉద్దేశించుకొని ఎంతగా తపస్సు చేస్తాడు అంటే శరీరం చర్మం పోతుంది, రక్త మాంసాదులు పోతాయి, అస్థి మాత్రమే మిగులుతుంది. పైనంతా కూడా మట్టితో పురుగులన్నీ కూడాను అతడి మీద ఒక పెద్ద వల్మీకాన్ని పుట్టను నిర్మించేస్తాయి. అంతగా తపస్సును చేస్తాడు. సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టి. ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకెత్తాడు. దృష్టి ఆకాశం మీద ఉన్నది. తల ఇలా పెట్టి తపస్సు చేశాడు. పాదాంగుష్టాశ్రితామణి. అంగుష్టం మీద పాదం యొక్క బొటన వేలు మీద నిలబడ్డాడు. ఒకే కాలు బొటన వేలు, ఇంకో కాలును పైకెత్తి ఈ విధమైనటువంటి తపస్సును వేల సంవత్సరాల వరకు చేస్తాడు. జటా దీదిదిపీరేచే సాంవర్తకైవాంశుభిః. ప్రళయకాలంలో సూర్యుడి వలె ప్రకాశిస్తాడు. ఆ విధంగా తస్య మూర్ధ్నా సముద్భూతః. అతడి తల నుండి పొగలన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుల వారికి చెబితే బ్రహ్మదేవుల వారు వస్తారు. వచ్చి ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప అని తమ కమండలు జలాన్ని ప్రోక్షణ చేస్తే వరదోహమనుప్రాప్తో వ్రీయతామిప్సితో వరహ. నేను నీకు వరాన్ని ఇవ్వడానికే వచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అంటే తతస్థ ఆశిష సర్వా దదామ్యసురపుంగవ అని చెప్పేసి చెప్పిన వెంటనే సరే అని పైకి వచ్చి ఉత్థాయ ప్రాంజలి ప్రహ్వః ఈక్షమాణో దృశా విభుం సరే అని జవసత్వాలు నింపుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి నమ ఆద్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వ్యక్తిమీయుషే త్వమీశీషే జగతస్తస్తుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతి ప్రజానాం చిత్తస్య చిత్తిర్మన ఇంద్రియాణాం పతిర్మహాభూత గుణాశయేషః. నీవే స్థావర జంగమాలకు నీవే నియామకుడివి. ముఖ్య ప్రాణుడు కూడా నీ అనుజ్ఞతోనే అందరినీ రక్షిస్తాడు తప్ప స్వతంత్రంగా తాను రక్షించలేడు. స్మరణ శక్తిని ఇచ్చేవాడవు నీవే. మనస్సు ఇంద్రియములన్నీ కూడా నీ అధీనంలో ఉన్నటువంటివి. పంచమహాభూతములు శబ్దాది ఏ తపస్సు చేసినా సాధన చేసినా కూడా అదంతా నీవు చేయవలసిందే తప్ప, నీవు చేయించవలసిందే తప్ప ఎవరు కూడా స్వతంత్రంగా చేయలేరు. చాలా దీర్ఘమైనటువంటి స్తోత్రాన్ని చేస్తాడు. స్తోత్రం చేసిన తర్వాత వరాలను అడగమన్నప్పుడు అడుగుతాడు. ఇది దాస్యస్య భీమతాన్ వరాన్మే వరదోత్తమ భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యః మృత్యుర్మా భూన్ మమ ప్రభో.
నీకంతగా వరాలివ్వాలి అని అనిపిస్తే నీవు సృష్టించిన ఏ వస్తువు ద్వారా కూడా నాకు మరణం వద్దు. నాంతః బహిః, లోపల కాదు, బయట కాదు మరణం రాకూడదు. లోపల మరణం రాకూడదు, బయట దివ పగలు రాకూడదు, నక్తం రాత్రి రాకూడదు. అన్యస్మాదపి చాయుధైః, ఏ ఆయుధం ద్వారా కూడా రాకూడదు. నా భూమౌ నాంబరే మృత్యుః, భూమి యందు రాకూడదు, ఆకాశం యందు రాకూడదు. నా నరైః మృగైరపి, నరంతో మనుషులతో రాకూడదు, మృగంతో రాకూడదు. వ్యసుభిర్వా అసుమద్భిర్వా, ప్రాణం ఉన్నటువంటి వాటితో రాకూడదు, ప్రాణం లేనటువంటి అసు అంటే ప్రాణములు, అవి ఉన్నటువంటి ప్రాణములు ఉన్నటువంటి వాటితోను కూడా నాకు మరణం రాకూడదు, ప్రాణం లేని వాటితో కూడా. సురాసుర మహోరగై, సుర అసుర మహా ఉరగ, వేటితోను కూడా అంటే దేవతలు దానవులు, అతి ఘోరమైనటువంటి పాములు, అప్రతిద్వంద్వతాం యుద్ధే, నాకు యుద్ధంలో ఎవ్వరూ ఎదురు నిలబడకూడదు. ఐకపత్యంచ దేహినాం, సకల శరీరముల మీద నాకు ఆధిపత్యం కావాలి. సర్వేషాం లోకపాలానాం మహిమానాం తథాత్మనః తపో యోగ ప్రభావేన యోనరిష్యతి కరిహిచిత్, సకల లోకపాలకుల శక్తి నాకు కావాలి, వారి తపస్సు అన్నీ కూడా యోగ ప్రభావం చేత నా యందు ఇమిడిపోవాలి, ఇది నాకు కావాలి అన్నటువంటి దాన్ని అక్కడ చెబుతారు. చెబితే తాను వరాన్ని అడిగితే బ్రహ్మదేవుల వారంటారు, ఇటువంటి వరాన్ని ఎవరు కూడా అడగలేదు హిరణ్యకశిపు, కానీ నువ్వు అడిగావు, సరే నేను ఇస్తాను. ఇంత ఘోరమైనటువంటి హిరణ్యకశిపు గురించి తెలిసి కూడా ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనంటే అనేక కారణాలు. అందులో బ్రహ్మదేవుల వారు ఎవరికి కూడా, బ్రహ్మదేవుల వారు కానీ రుద్రదేవుల వారు కానీ వారు వరాలను ఇస్తారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వారు చేసినటువంటి తపస్సు. ఆ తపస్సుకు వారు లేదు అనడానికి లేదు. అవశ్యంగా అంత తపస్సు ఉంటే వాళ్ళు వరాన్ని ఇచ్చేయాలి. లేకపోతే వేదములే అప్రమాణమవుతుంది. అందువల్ల అవశ్యంగా దానికి బ్రహ్మదేవుల వారంటారు, తాతేమే దుర్లభాః పుంసో యాన్ వృణీషే వరాన్ మమ తథాపి వితరామ్యంగ వరాన్ యదపి దుర్లభాన్. ఇది లోకంలో దుర్లభమైనటువంటివి, ఇటువంటి వరాలు ఎవ్వరికీ నేను ఇవ్వలేదు, కానీ నేను నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వెంటనే మొట్టమొదట యుద్ధానికే వెళ్ళింది, ఇంటికి కూడా వెళ్ళదు, తన భార్యను కూడా ఆలోచించడు. అప్పటికప్పుడు వెళ్ళి తాను ఇంద్రుడి మీద యుద్ధానికే వెళ్ళి ఆ ఘోర రూపాన్ని చూసి దేవతలందరూ కూడా ఇది మా సమయం కాదు అని తెలుసుకుని వెళ్ళిపోతారు. ఇంద్రాధిపత్యంలో కూర్చొని సకల దిక్పాలకులకు ఆదేశాన్ని చేసి తన మాటే వినాలి, ఎవరు హోమం చేసినా దానమిచ్చిన అన్ని కూడా తన పేరు మీదే జరగాలి అని చెప్పేసి అద్భుతమైనటువంటి స్వర్గాన్ని తన పరాక్రమంతో ఆక్రమించుకుంటాడు ఈ హిరణ్యకశిపుడు. ఆ సందర్భంలో దేవతలందరికీ కూడా భయం వేస్తుంది. వెళ్ళి భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తే, మా భైష్ట విభుద శ్రేష్ట సర్వేషాం భద్రమస్తు వః మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే. భగవంతుడు అభయాన్ని ఇచ్చాడు, ఎవరికీ కూడా మీకు భయం వద్దు. ఎందువల్ల అంటే భయం ఎప్పటికీ కూడా నా దర్శనమయ్యేంత వరకు మాత్రమే. మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే, సర్వశ్రేయస్సు కూడా నా అనుగ్రహం వల్లనే కలుగుతుంది. నా దర్శనం అయ్యేంత వరకు భయం, నా దర్శనం అయిన తర్వాత అందరికీ కూడా అభయమే. జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం, అతడి దౌరాత్మ్యం నాకు తెలిసింది. ఎక్కడా యజ్ఞయాగాదులు లేవు, చేసినా అతడి పేరు మీదే చెయ్యాలి. ఈ విధంగా అంతా ఉన్నది. కానీ ఒకటి చెప్తాను, తస్య దైత్యపతే పుత్రాశ్చత్వారః పరమాద్భుతాః ప్రహ్లాదో అభూన్ మహాంక్రీష. ఎప్పుడైతే అతడు యది దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు, దేవతల యందు వేదముల యందు గోవుల యందు విప్ర బ్రాహ్మణుల యందు సాధువుల యందు ధర్మే మైచ విద్వేష, ధర్మం యందు నా యందు ఇన్ని పదార్థముల యందు ద్వేషాన్ని తాను సాధిస్తాడో అప్పుడు ఆశు వినశ్యతి. ఒక మాట చెప్తాను విను. నిర్వైరాయ, ఏ విధమైనటువంటి ద్వేషం లేనటువంటి ప్రశాంత చిత్తుడైనటువంటి తన కుమారుని మీద ద్వేషాన్ని సాధిస్తాడో అప్పటికప్పుడు నేను వచ్చి అతన్ని సంహారం చేస్తాను. కాలం తావత్ ప్రతీక్షత, అంతవరకు మీరు ఏమి చేయవద్దు, మీరు ఎక్కడైనా దూరంగా ఉండండి
అని భగవంతుడు చెప్పి పంపిస్తాడు. సరే అని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఆ దైత్యపతికి నలుగురు కుమారులు ప్రహ్లాద, ఆహ్, తర్వాత అనుల్లాద, సల్లాద, హ్లాద అని చెప్పేసి నలుగురు కు హిరణ్యకశిపు యొక్క కుమారులు. ప్రహ్లాదుడు గుణపూర్ణుడు, బుద్ధిమంతుడు, బ్రాహ్మణుల యందు భగవంతుడి యందు భక్తి కలవాడు, ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్సమః, అందరినీ తనలాగా చూసుకునేటువంటి వాడు ప్రహ్లాదుడు. చాలా గొప్పదైనటువంటి విషయం. తనకు ఏది మంచో, ఏది హితమో దాన్ని అందరికీ చెప్పేవాడు. తనకు ఏది కష్టమో అటువంటి కష్టం ఉన్నది అని వాడి కష్టం నుండి నివృత్తి చేసేటువంటి వాడు. ఈ విధంగా దాసవ సన్నతార్యః సన్యతార్యాంగ్రిః పితృవద్ దీనవత్సలః, దాసుడి వలె పెద్దవారు, మహానుభావులు వస్తే, భగవద్భక్తులు వస్తే నమస్కరించేటువంటి వాడు. దీనులైన ఏదీ లేనటువంటి నిర్గతికులకు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహాన్ని చేసేటువంటి వ్యక్తి. ఈ విధంగా చాలా ఉత్తమ గుణములున్నటువంటి వాడు. యస్మిన్ మహాగుణారాజన్ గృహ్యంతే కవిభిర్మోహు, ఎంతో మంది మహానుభావులు అతడిలో ఉన్నటువంటి గుణాలను తాము తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి అతడంటాడు, దేవర్షే ఏతదిచ్చామి వేదితుం తవ సువ్రత యదాత్మజాయ శుద్ధాయ పితాధాత్ సాధవేయకం. ఎందువల్ల హిరణ్యకశిపుకు అతడి కుమారుడి మీద ద్వేషం కలిగింది? ఇంత మంచివాడు అని చెబుతూ ఉన్నారు. ఇంత మంచివాడు లోకంలో సామాన్యంగా జనులు క్రూరమైనటువంటి వ్యక్తి అయినా కూడా అతడిలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ కూడా తండ్రి అయినటువంటి వాడు మన్నించి నా కుమారుడు అని వెనుకేసుకొని వస్తాడు. కానీ దానికి విపరీతంగా అన్ని మంచి గుణాలున్నా కూడా హిరణ్యకశిపు ఎందుకు వద్దనుకున్నాడు? పుత్రాన్ విప్రతికూలాశ్చ పితరః పుత్రవత్సలాః, పుత్రుల మీద ఎంత లేదైనా తండ్రికి ప్రేమ ఉండే ఉంటుంది. దాన్నంతా కూడా వదిలేసుకొని ఇలా ఎలా చేస్తాడు? కిముతానుశాసన సాధూన్ తాదృశాన్ గురుదైవతాన్, ఏం పాపం చేశాడు అని అతన్ని చంపడానికి హిరణ్యకశిపు ప్రయత్నించాడు అన్నటువంటి దాన్ని నాకు చెప్పమని స్వయంగా యుధిష్ఠిరుడు నారదుల వారిని అడిగారు. అది ఏమిటి కథ అన్నటువంటి దాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. హరే నమః. నమస్కారం. నమస్కారం అండి ఆచార్యులు. నమస్కారం. హరయే నమః. నమస్కారం.